మన వేలిముద్రలాగా కొన్ని కోట్ల చూసిన ఇంకో వేలిముద్ర ఉండదు 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 ఉండదు. అది నీ ఒక్కడికి సంబంధించినదే. అవును. అంటే నాన్న నీ సంతకం, నాన్న షాడో నువ్వు. అలా పెరగాలి కానీ నువ్వు వేరేలాగా పెరగకూడదు అనేది నా ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం. ఇంతకీ లాస్ట్లో ఎస్ నా కొడుకు ప్రయోజకుడయ్యాడు అనిపించుకున్నారా లేదా? ప్రయోజకుడు అవుతాడు. అమ్మ బతికిచ్చారు అట్లే. అందరికీ నచ్చే విధంగా ప్రయోజకుడు అవుతాడు. ఎస్ మేము కోరుకున్నది ఇదేరా అని లాస్ట్ వాయిస్ ఓవర్తో ఎస్ వీడు అయ్యాడురా అమ్మయ్యా అనుకుంటారు. కానీ అంత టైం ఎందుకు పట్టిందే అనేది సినిమా. కానీ నిజానికి రియల్ లైఫ్లో కూడా పిల్లలు ఎన్నో విషయాలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా టీనేజ్ నుంచి ఒక 22, 24, ఈ రోజుల్లో 25 ఏళ్ల వరకు కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళి కొన్ని దాచి కొన్ని చెప్పి చెప్పక పేరెంట్స్ దగ్గర కూడా చాలా విషయాలు వాళ్ళు చెప్పుకోక ఆ చిలవలు పలవలై ఎండ్ ఆఫ్ ది డే వచ్చి మనం ఇవ్వకేమో మేడం. అంటే పిల్లలు మాట్లాడుతుంటే ఆపే సెటప్ ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎక్కడ మాట్లాడడానికి లేకుండా చేసేసారు. స్కూల్లో సైలెంట్ అని ఎక్కడ చెప్తారు మేడం ప్రాబ్లమ్స్ వాళ్ళు? రియల్ లైఫ్లో మనం వినట్లేదు, అందుకే ఫ్రెండ్స్ వస్తారు, అందుకే ఫేస్బుక్లో వస్తాయి, అందుకే ఇన్స్టాలో వస్తాయి, అందుకే ట్విట్టర్లో ఎక్స్లో వస్తాయి. అనేవాడు ఉంటే కాలం చాలా మారిపోయిందిలేండి ధనరాజు గారు. అంటే మీరు చెప్పలేనంత స్పేసు. ఇప్పుడు ఈరోజు నేను వింటానని మీరు అనుకుంటే ఈరోజు అతను చెప్పడు. అవును. మీరు అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తే ఇప్పటికే ఉన్నారు. అరే మా మదర్కి తెలియకుండా నేను ఏం చేయను, మా నాన్నకి తెలియకుండా నేను ఏం చేయను అని టోటల్ సీక్రెట్స్ చెప్పేసే కొడుకులు ఉన్నారు. అవును. 1%, 2% వాళ్ళు అలా పెంచుకోగలిగారు. కరెక్టే, కొంతవరకు మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు మా పేరెంట్స్ జస్ట్ ఒక 30 years మీరు వెనక్కి వెళ్తే మా అమ్మగారు వాళ్ళు పెరిగిన విధానం కానీ, మా తాతయ్య గారు వస్తూ ఉంటే వీళ్ళందరూ అమ్మ బాబాయ్ మా నాన్న వస్తాడని చెప్పి కామ్గా వెళ్ళిపోయాళ్ళు. ఇప్పుడేంటి మన పిల్లలు మన నెత్తినెక్కి కూర్చుంటున్నారు, ఫాదర్ దగ్గర కంటే ఒళ్ళో కూర్చుంటారు. వాళ్ళు వాడని పదజాలం లేదు, ఫ్రెండ్స్గా ఉంటారు వాళ్ళిద్దరు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ట్రెమండస్లీ మారిపోయింది, కాలం మారింది. అప్పుడు ఉండే అమ్మో నాన్న అనే సెంచే మా నాన్న మా ఫ్రెండ్ అనే స్టేజ్కి వచ్చాము ఇప్పుడు మనం. సో ఇప్పుడు చాలా వాళ్ళకి స్పేస్ దొరుకుతోంది, చాలా మంది చాలా రకాలుగా అంటే గర్ల్ ఫ్రెండ్స్ మ్యాటర్స్ కూడా చెప్తున్నారు. అవును అవును, అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను మా అబ్బాయికి చెప్పాను, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నాకే చెప్పు. రైట్. నాకు చెబితే నేను వెళ్ళి వాళ్ళు మంచి వాళ్ళ కాదా కనుక్కొని వాళ్ళకి నీకు ఇవ్వడం కష్టమా కాదా చూసుకొని అప్పుడు నేను ఏదో ఒకటి చేస్తాను. ఇంత స్పేస్ ఉంది అంటే నాన్న నాకెవరు ఉంటారు, ఇప్పుడు అలాగే అంటావు నాన్న, తర్వాత నేను నాన్న ఎక్కడున్నావు ఏంటి అని నేను పట్టుకోవాలి, ఇవన్నీ వద్దు అంటే. వాడు చాలా మెచ్యూర్డ్ అండి. ఏదున్నా ఫస్ట్ నీకు చెప్తాను నాన్న, ఇలా చెప్పండి అని మన పిల్లలకి చెప్పకపోతే ఒప్పుకోరేమో అనుకొని వేరేలాగా వెళ్ళిపోతున్నాను మేడం. చాలా వరకు ఏంటంటే తెలిస్తే ఏమవుతుందో, మా సినిమాలో కూడా అదే చాలా చిన్న విషయాలు, ఇది తెలిస్తే ఏమవుతుందో మనం ఫ్యామిలీకి తప్ప ప్రపంచానికి చెప్పేస్తుంటాం అన్ని. ఆ ఇంట్లో వాళ్ళకే తెలియదు, మొత్తం అందరికీ తెలుసు. అసలు సాల్వ్ అయిపోద్ది అక్కడ చెప్తే, ప్రాబ్లం అక్కడ చెప్తే సాల్వ్ అయిపోద్దండి. కొడతారో తిడతారో ఒక రోజు ప్రపంచం మొత్తం తెలిసి ప్రపంచం చెప్పుద్ది ఫ్యామిలీకి. ఎగ్జాక్ట్లీ, అది దారుణం అసలు. దానికన్నా డైరెక్ట్ తెలియడమే మంచిది. అప్పుడు 100 మంది ఆ కథని 100 రకాలుగా చెప్తుంటారు. అవును. వీడు చెప్తే ఈరోజు ఈ తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను పళ్ళుమని కొట్టాడు అనుకోండి, నువ్వు తప్పు చేసావు పడాలి. కొద్దిసేపు తర్వాత వచ్చి నాన్న దీని సొల్యూషన్ ఏంటి, ఇట్లా ఏంటి, నేను చేస్తాను, ఇది అయిపోయింది కదా. అరే ఇప్పుడు మా నాన్న తెలిస్తే ఏమంటాడు, మా నాన్న తెలియకుండా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని ప్రాబ్లం అంతా తీసుకొచ్చి దీని మీద వేసేస్తాం. చిన్న చిన్న వయసులో మేడం ఈ సూసైడ్ చేసుకోవడాలు ఇవన్నీ చూస్తుంటే అసలు చావే చాలా పెద్ద నిర్ణయం, దాని ముందు బతకడం చాలా ఈజీ. అవును, చాలా. అలా అనుకుంటే మీ జీవితంలో మీరు పడ్డ కష్టం మేడం, అది మీరు ఊరి నుంచి సినిమాలంటూ వచ్చేసిన రోజు నుంచి పడ్డ కష్టం అంత ఈజీగా చెప్పండి. అది చచ్చిపోవాలంటే రోజుకోసారి చావాలి మీరు ఇప్పటివరకు. ప్రతిసారి మనం లోకి వెళ్ళినప్పుడు వచ్చే ఆలోచన అయ్యేలా వెళ్దామని పెట్టుకోవాలి తప్ప, ఇప్పుడు నిజంగానే నీ దగ్గర ఒక 200 రూపాయలు ఉన్నాయి మేడం, ఏమండి ఈ 200 నేను 1000 రూపాయలు ఎలా చేయాలని ఆలోచించేదానికి 200 ఉన్నాయంటే అసలు నువ్వు వచ్చినప్పుడు రూపాయి లేదు నీ దగ్గర, అది ఆలోచించవే. అదే కదా, నీ దగ్గర 200 ఉన్నాయి. అవును. ఈ 200 నేను ఏం చేయాలి, ఈ 200 ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఎలా నేను అవ్వాలి, నేను చూపించాలి, కంబ్యాక్ ఎలా అవ్వాలి, ఈ కసి పెంచుకోవాలి తప్ప ఇది పోయింది అది పోయింది ఇంకా మన లైఫ్ ఏం లేదు ఎప్పుడు దిగులుగానే ఉంటే
అదృష్టం కూడా నీ దగ్గరికి వచ్చి ఏదో దిగులుగా ఉన్నాడు, ఎందుకు సూట్ అవ్వమేమో అని వెళ్ళిపోద్ది. అంతే కదా మేడం. ఇప్పుడు ఏదైనా కూడా ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గరికి ఈడే డల్గా ఉన్నాడు, ఇంకా మనం కూడా డల్ చేస్తాడు, వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆడు హుషారుగా ఉన్నాడు అనుకోండి, హుషారులోని ఏంట్రా ప్రాబ్లం, రే నవ్వుతూ ఉండు, రేపు అలారం పెట్టుకుంటున్నామంటే అర్థం ఏంటి, రేపు మనం లెగుస్తామని కాన్ఫిడెంట్ కదా. అంతే కదండి, లేకపోతే పెట్టుకోం కదా మనం. అంత కాన్ఫిడెంట్గా రేపే ఉందని నీకు తెలిసినప్పుడు ఈ మధ్యాహ్నం ఏదో జరిగిపోద్ది, సాయంకాలం ఏదో జరిగిపోద్ది, ఏం జరుగుద్దిరా? మహా అయితే నిన్ను కొడతారు, తిడతారు, బాధ పెడతారు. దానికి నువ్వు వెళ్ళి నిన్ను నమ్ముకున్న వాళ్ళని, నువ్వు నమ్మిన వాళ్ళని అందరిని అనాథం చేశారు. అది అలా చాలా చాలా చిన్న థాట్స్తో వెళ్తున్న వాళ్ళందరినీ నేను అసలు అప్రిషియేట్ చేయను మేడం. కరెక్ట్, అప్రిషియేట్ చేయకూడదు. అది ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు మేడం. మీరు చదువుకుంటున్నారు, మీ పేరెంట్స్ అందరూ కూడా మీకు కావాల్సింది ఇస్తున్నారు. ఫస్ట్ మీరు చదవండి. టోటల్గా చదివి మీ దగ్గర ఎడ్యుకేషన్ ఉంటే మీరు కొడతారు జాబు. చదివించడం చాలా పెద్ద బాధ్యత పిల్లల్ని, అది తల్లిదండ్రులు తీసుకోవాలి. అలాగే వీళ్ళు చదవాలి. లక్షల ఫీజులు మేడం. ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ ఇవన్నీ మంచి స్కూల్లో చదివిద్దాం అనుకుంటారు. మంచి స్కూల్లో వేయాలంటే 50,000 అయితే సంపాదించాలంటే ఈఎంఐలు తెచ్చుకొని ఆ బాధని ఒక్కసారి దగ్గరుండి, చాలామంది పిల్లలు ఏమన్నా కావాలంటే నాన్న వద్దు నాన్న ఇప్పుడు ఎందుకు, నీ కష్టం నాకు తెలుసు అని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని యూట్యూబ్ వీడియో చూస్తుంటే ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా అదృష్టవంతులండి తల్లిదండ్రులు. వద్దు నాన్న నువ్వు నా మీద ఏం ఖర్చు పెట్టకు అంటే పిల్లలు ఉన్నారు. కరెక్ట్. అలాగే అంటే అందరూ అలా ఉండాలి, అందరూ ఇలా ఉండాలి నేను అనట్లేదు. కష్టాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్గా మీరే మారిపోతారు. అవును, అది నేను చెప్పేది. అవును అవును. కానీ ఇప్పుడు ఒకానొకప్పుడు కమెడియన్గా ఉన్నవాళ్ళు తర్వాత హీరోలు అయ్యారు, ఆ తర్వాత విలన్లు కూడా అయ్యారు, ఆ తర్వాత మంచి క్యారెక్టర్స్ వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఎందుకు ఇటువైపు వచ్చానో, దీనివల్ల నాకు మిగతా అవకాశాలు పోయాయి, ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది, అదంతా నాకు ఫ్రీక్వెంట్గా నాకు వర్క్ ఉండేది, ఇలా అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే, ఈ మార్పు కూడా మంచిగా అనుకుని అడ్జస్ట్ అయిన వాళ్ళు కొంతమంది. ఎస్పెషల్లీ మీరు జబర్దస్త్తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి కమెడియన్ అయినా ఇప్పుడు డైరెక్షన్ వైపు వచ్చిన ఈ డైరెక్షన్ అనేది మీకు ఒక పెద్ద బాధ్యత. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ మీరు జబర్దస్త్ లాంటి షోకు వెళ్ళాలన్నా, కమెడియన్గా చేయాలన్నా ఇది ఒక పెద్ద ఆటంకిగా ఉండే అవకాశం ఉందా? లేదు మేడం, అదేం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ కమెడియన్గా ఎవరైనా క్యారెక్టర్ రాసినా వెళ్ళి చేసేస్తాను. నేను ఏదైనా టీవీ షోలో ఫ్లెక్సిబిలిటీ పెట్టుకున్నారు. నేను అసలు ఏ రోజు దేనికి నో చెప్పలేదు మేడం. పర్ఫెక్ట్. ఎందుకంటున్నానంటే స్క్రీన్లు మారుతాయి మేడం, నా పర్ఫార్మెన్స్ మారదు. నేను ఎక్కడైనా ఒకటేలా చేస్తాను. చిన్న స్క్రీన్ కానీ చిన్న పర్ఫార్మెన్స్, పెద్ద స్క్రీన్ కానీ పెద్ద. కరెక్ట్ కరెక్ట్. నటుడు అనేవాడు చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్న ఇద్దరు ఉన్నా చాలు మేడం, చేసేయాలి. నిజం. ఎందుకంటే ఆ చప్పట్లకి అలవాటు పడిపోయాయి కదా మేడం, మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోతాం. అవునండి, కరెక్ట్. కాబట్టి నేను దర్శకత్వం చేయాలంటే ఓ మంచి కథ దొరకాలి, లేదా నేను యాక్టర్గా లీడ్ రోల్ చేయాలన్నా మంచి కథ దొరకాలి, నేను కమెడియన్ చేయాలన్నా మంచి క్యారెక్టర్ రావాలి. ఏదైనా అది మంచిదా కాదా, మన వల్ల సమాజానికి ఏదైనా ఎంటర్టైన్ చేసి అద్భుతంగా వేరే అదేంటంటే ఆ వల్గర్ లాంగ్వేజ్ వాడకుండా సైడ్ ట్రాక్లకి వెళ్ళకుండా చేసే క్యారెక్టర్ ఏదొచ్చినా నేను చేస్తాను. నేను ఓపెన్, నేను ఏ రోజు చేయనని చెప్పలేదు. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే మేడం, తను లీడ్గా చేస్తున్నాడు కదా, డైరెక్షన్ చేస్తున్నాడు కదా, ఇంక ఇప్పుడు రాడేమో పిలవడేమో అనుకుంటారు. కానీ సో యూఆర్ ఓపెన్. నేను ఓపెన్ మేడం. ఈవెన్ ఏ మంచి క్యారెక్టర్ వచ్చినా చేస్తారు. నేను చేస్తున్నాను మేడం. ఇప్పుడు శివాజీ గారి సినిమా చేస్తున్నాను, ఇంకో తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను. నేను రెడీ మేడం. మళ్ళీ కాదు ఆ క్యారెక్టర్ ఇప్పుడు చూసుకోవడం ఏంటంటే అది ఇంపార్టెంటేనా, అసలు నేను చేయగలిగిందేనా, నేను చేస్తే నవ్వుతారా లేదా నేను చేస్తే ఏడుస్తారా అని ఒకసారి చూసుకొని ముందు ఆ సినిమా రిలీజ్ అవుద్దా అది చూసుకొని చేయడానికి రెడీ. ఇప్పటివరకు జబర్దస్త్లో చూసిన ఇమేజ్ అంతా ఒకటి, ఎస్పెషల్లీ ఈ మూవీలో రామన్ రాఘవన్లో సచ్ ఎ సీరియస్ క్యారెక్టర్ రియలీ నాకు దొరికింది మేడం. ఒక యాక్టర్కి గొప్ప విషయం కదండి. చాలా చాలా యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది, చాలా మంది సినిమా చూసినప్పుడు ధనరాజ్ కనపడలేదు, రాఘవే కనిపించాడు అన్నారు. అది ఎంత గొప్ప విషయం. అది దేవుడి దేవల నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని, పెద్ద నటులు ఉన్నారు ఈ సినిమాలో, ప్రొడ్యూసర్స్ నా మీద ఇంత ఖర్చు పెట్టారు, ఎక్కడ కూడా 100 సార్లు క్రాస్ చెక్ చేసుకుని పలుకుతుందా లేదా చూసుకొని, రైటర్ డిపార్ట్మెంట్తోనో వాటితోనో మాట్లాడుకొని, మార్తాండ వెంకటేష్ గారు సినిమా ఎడిటర్, అవును అవును, ఆయన కూడా చాలా చక్కగా చేశారు. అవును అవును అవును.